నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు వేగంగా ఢీకొన్నాయి. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రెండు బస్సులు ఎదురెదురుగా వస్తున్న బస్సులు ఢీకొనడంతో చాలా మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్లో ఉన్నాం. మనం బైపాస్ రోడ్లో చూసినట్లయితే అద్దంకి దారిపై చూసినట్లయితే నెల్లూరు నుంచి వస్తున్న ఓల్వో బస్సు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి నల్గొండకు వస్తున్న బస్సు ఒక్కసారిగా నల్గొండ వైపుకు మలుతుండగా ఎదురుగా వస్తున్న ఒక్కసారి నెల్లూరు నుంచి వస్తున్న బస్సు ఢీకొనడంతో బస్సులో 10 మందికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. మొత్తం చూసినట్లయితే ఇది ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఒక ఘోర విషాదం బయటపడిందని చెప్పవచ్చు. ఎవరు కూడా చనిపోకపోవడం అనేది ఒక అదృష్టవశాత్ అని చెప్పవచ్చు. మనం సాక్షి ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. ఏదైతుందో ఇది దివాకర్ ట్రావెల్స్కి చెందిన బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ ఒక్కసారిగా వేగంగా వెళ్తుంది. వేగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి నల్గొండ వస్తుండగా ఇక్కడ మారే క్రమంలో ఉన్న మనకు ప్రత్యక్ష సాక్షులు బస్సులో ఉన్నవారు వస్తున్నారు. మీరు బస్సులో ఎలా జరిగింది? ఇది 8:30 నుంచి అంటే మమ్మల్ని బస్సు ఎక్స్చేంజ్ చేశారు ఇక్కడ టోల్ గేట్ దగ్గర యాక్చువల్గా మేము బుక్ చేసుకున్న టికెట్ బస్ బ్రేక్ డౌన్ అయింది. తర్వాత దీన్ని పిలిపించారు. అక్కడి నుంచి 8:30కి పిక్ అయ్యాము. అవి వస్తుండగా ఇలా జరిగింది. బస్సులో మొత్తం ఫుల్ బస్ అండి, 44 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం ఫుల్ ఎంటీ బస్ తీసుకొని వచ్చి మమ్మల్ని ఇక్కడికి పిక్ చేశారు. అంటే ఇద్దరు అనుకోవచ్చు, తప్పు ఎవరిది అనేది చెప్పలేము. ఇతను కూడా అక్కడి నుంచే కంట్రోల్ చేశారు ఫర్ లాంగ్ నుంచే, కాకపోతే కంట్రోల్ కాలేదు. బస్ కూడా ఈ బస్సులో వచ్చేసి ఒక 5 మెంబర్స్ దాకా గాయపడ్డారు. ఆ బస్సులో కొంచెం ఒక 10 మంది దాకా గాయపడ్డారు. డ్రైవర్కి పర్లేదు, స్వల్ప గాయాలయ్యాయి. కొంచెం తక్కువ దెబ్బలు తగిలాయి డ్రైవర్ బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళకి కొంచెం బాగా. నేను నెల్లూరు నుంచి వస్తున్నానండి. నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము.